యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషప్రియ కేసును సుప్రీంకోర్టు తాజాగా మరోసారి విచారించింది. ఈ సందర్భంగానే బాధితుడి కుటుంబంతో మాట్లాడేందుకు యెమెన్ వెళ్లటానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరారు నిమిషప్రియ తరపు న్యాయవాదులు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్నే అడగాలని చెప్పినా సుప్రీంకోర్టుకు షాక్ ఇచ్చింది కేంద్రం. మా చేతుల్లో ఏం లేదని సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది కేంద్రం. ఒకవైపు సామాజిక కార్యకర్తలు క్షమాభిక్ష కోసం పోరాడుతున్నారు. ఇంకోవైపు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరి తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఎప్పటికి వాయిదా వేసింది? నిమిషప్రియకు శిక్ష తప్పే మార్గం లేనట్టేనా? వాచ్ ది స్టోరీ. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషప్రియ కేసును సుప్రీంకోర్టు తాజాగా మరోసారి విచారించింది. ఈ సందర్భంగానే బాధితుడి కుటుంబంతో మాట్లాడేందుకు యెమెన్ వెళ్లడానికి అనుమతి ఇవ్వమంటూ నిమిషప్రియ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఈ విషయంలో తామేమీ చేయలేమని, దీని గురించి కేంద్ర ప్రభుత్వాన్నే అడగాలని తెలిపింది. అందుకు గల కారణాలను కూడా వివరించి మరీ విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. యెమెన్ దేశంలో కేరళ నర్స్ నిమిషప్రియకు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన ఇచ్చేందుకు నిమిష తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఆ అభ్యర్థనపై మెరిట్స్ ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసింది. యెమెన్ హత్య కేసులో మరణశిక్ష విధించబడిన కేరళ నర్సు నిమిషప్రియ కుటుంబం మాత్రమే బాధితురాలితో క్షమాభిక్ష కోసం మాట్లాడుకోవాలని, మరే ఇతర సంస్థ జోక్యం చేసుకోవడం సరికాదని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. యెమెన్ జైలు అధికారులతో పాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది కేంద్రం. బాధితుడి కుటుంబంతో నిమిష కుటుంబం ఒప్పందం చేసుకోవచ్చని తెలిపింది కేంద్రం. అయితే ప్రభుత్వం స్పందనపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. నిమిషప్రియ కేసులో కేంద్రం సాధ్యమైన ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. ఆమెకు క్షమాభిక్ష తగ్గితే తర్వాత బ్లడ్ మనీ అంశం చర్చకు వస్తుందని న్యాయస్థానానికి వివరించారు. అయితే నిమిషప్రియను కాపాడేందుకు బాధితుడి కుటుంబానికి 8,60,00,000 రూపాయలు బ్లడ్ మనీగా ప్రియ కుటుంబం అందించేందుకు సిద్ధమైంది. కానీ వాళ్లు అందుకు ఒప్పుకోవడం లేదు. ఇందుకు వారు అంగీకరిస్తే నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశముంది. దీంతో ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిషప్రియ పేరు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యెమెన్లో కేరళ నర్సు నిమిషకు ఉరిశిక్ష వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 16న అమలు కావలసిన ఆమె మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో కాస్త ఊరట లభించింది. అయితే మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. మృతుడు తలాల్ కుటుంబం బ్లడ్ మనీ ఆఫర్ను తిరస్కరించింది. నిమిషను బాధితురాలుగా కాకుండా దోషిగా చూడాలని తలాల్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. కేరళ మత పెద్దలు, యెమెన్ అధికారులతో పాటు బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు.